చెప్పి మన పత్తిపాక విలేజ్ నా భర్త పేరు కరుణాకర్ సార్. మన విలేజ్ వచ్చి పత్తిపాక సార్, ధర్మారం మండలం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్. మేము కరీంనగర్ బ్రాంచ్, ప్రైవేట్ బ్రాంచ్లో ఇరానందిని ఫైనాన్స్ అనే కంపెనీలో, హెచ్ఎఫ్ఎస్ అనే కంపెనీలో సార్ డబ్బులు లోన్ తీసుకున్నాం సార్. 5 లక్షలు 2022లో తీసుకున్నాం సార్. మేము 2023 దాకా కరెక్ట్గా కట్టుకుంటూ వచ్చినాం సార్. మేము టాప్ ఆఫ్ కింద మేము అద్దన్నాం కానీ సరే వాళ్ళే టాప్ ఆఫ్ కింద తీసుకుంటాను ఒత్తిడి చేసి మాకు డబ్బులు ఇచ్చి సార్ 9 లక్షలు మా చేతికి వచ్చినాయి సార్. 9 లక్షలు చేతికి వస్తే 2024 వరకు 8 నెలల వరకు కట్టినాం సార్. మా ఆయనకు ఆపరేషన్ అయ్యి మేము వెళ్తలేవు అని సార్ లెటర్ రాసినాం సార్. లెటర్ రాస్తే కూడా మేము ఏం చేయలేం, మాతో ఏం కాదు అని అన్నారు సార్. మేము ఇంటికి వస్తాం తాళాలు వేస్తామని అంటారు సార్. మా ఇంటికి వచ్చి సరే నన్ను ఇష్టానుసారంగా సార్ తిట్టారు సార్. 2 మనుషులు వచ్చి నన్ను ఒక అయినా సార్ ఘోరంగా బూతులు మాట్లాడిండు సార్. నన్ను ఫోన్లో రికార్డింగ్లు ఉన్నాయి సార్. నా వేణుగోపాల్ రెడ్డి ఆ బ్రాంచ్ నుండి వచ్చారు. ఇప్పుడు మేనేజర్ ఏమంటాడు, ఆడు మాట్లాడిండు, మాకు ఆయనకి సంబంధం లేదు, ఆయన విన్నే కేసు పెట్టుకోర్రి, మీరు అవసరం అయితే బ్యాంకు విన కేసు పెట్టుర్రి, లేకపోతే తిట్టిన విన కేసు పెట్టుర్రి, మేము ఏం చెయ్యం, మీతో ఏం కాదు, మీరు కట్టుడే, ఇంకా 11 లక్షలు కట్టమంటారు. మేము 8 లక్షలు కట్టినాం సార్. ఎంత తీసుకున్నారు? మేము మొత్తం 10 లక్షలు సార్. ఇన్సూరెన్స్ కట్టగా మాకు 9 లక్షలు వచ్చినాయి సార్. 9 లక్షలు వస్తే మేము 8 లక్షలు కట్టినాం సార్. చెక్ బౌన్స్లో ఛార్జీలు బాగా వేసుకురు సార్. నేను అడిగితే ఇంత కూడా సార్ రెస్పాన్స్ లేదు సార్. మమ్మల్ని అడ్డగోలు సార్. నన్ను బూతులు తిట్టిండు సార్. సార్ చెప్పమంటే చెప్తారు సార్ అవి కూడా సార్. మేము ఇప్పుడు లోన్ తీసుకొని సార్ 8 లక్షలు, ఇంకా 11 లక్షలు కట్టమంటాడు. 8 లక్షలు కట్టంగా మేము 4 లక్షలన్నీ కడతాం, బయట నుండి అప్పు తెచ్చానంటే అట్లా లేదన్నట్టు సార్. ఇప్పుడు మా ఆయన పురుగుల మందు వేసుకొని సీరియస్గా ఉన్నాడు సార్. ఎస్ఐ కూడా ధర్మారం ఎస్ఐ కేసు పెడితే అయినా సార్ నెలకు ఎఫ్ఐఆర్ రాసి ఏం పట్టించుకోలేదు సార్ నా గురించి. చేసినాం సార్ ఎస్ఐకి, ధర్మారం ఎస్ఐ సార్కి చెప్పినాం సార్. సార్ చెప్తే ఆయన మేము పిలిపిస్తా మాట్లాడుతా అన్నాడు. మన సారు ఎమ్మెల్యే సారు కూడా పాపం లక్ష్మణ్ కుమార్ సార్ కూడా మాకు మాట్లాడు 1 సైడ్ సెటిల్మెంట్ కింద ఏదన్నా చేయమంటే ఎస్ఐ సార్ మమ్మల్ని ఇద్దరిని పిలిచి వాళ్ళతోనేం మాట్లాడలే, మాతోనేం మాట్లాడలే, మీరే మాట్లాడుకోకపోరు అన్నారు. మేమే మాట్లాడుకుంటే మేము ఇంత కట్టు 11 లక్షలు అంటే మాతో వెళ్ళే అంతగానే అన్నాం సార్. మేము ఇన్ఫర్మేషన్ లేకుండా ఆరో డేట్ నాడు వాళ్ళు 10 మంది వచ్చారు సార్. నేను నా భర్త ఇద్దరమే వేయాం సార్. ఓకే సార్ ఒక 4 సార్లు వాళ్ళ చేతికి ఇచ్చినాం సార్. 8 నెలల దాకా కట్టినాం సార్. సరే మమ్మల్ని ఇష్టానుసారంగా బూతులు తిడుతుర్రు, ఇంటికి వచ్చి తాళం ఎత్తామంటారు. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి సార్? మాకు ఏం న్యాయం కావాలంటే మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మేము 1 సైడ్ సెటిల్మెంట్కి రండి, మీకు ఎంతో గింత కడతామంటే నువ్వు ఇంకా 11 లక్షలు కట్టాలా, లేకపోతే లేదు మీ ఇంటికి వచ్చి తాళం ఎత్తాం అంటారు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా బెదిరిస్తారు మమ్మల్ని సార్? ఇట్లా 3 మంత్స్ నుండి బెదిరిస్తారు సార్.